ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు బొత్స సత్యనారాయణ. సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాలే చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పవన్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఆరోపణలన్నింటికీ మేము సమాధానాలు చెప్పాలా అన్నారు. రిజిస్ట్రేషన్ జరిగితే ఎవరైనా జిరాక్స్ కాపీలు ఇస్తారా అని నిలదీశారు. ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరిని ఏపీ ప్రజలు గమనించాలని బొత్స సత్యనారాయణ కోరారు. మీ భూమి మాది మీ భూమి మీది కాదన్న లేరా, మీకు కాల్చి మీ కుటుంబం మీకు ముఖం పడిసాం కదా, మీరు దాని గురించి చెప్పుకోండి అని అలా అంటున్నారు. కాబట్టి అంతే, మా కడుపులో ఆక్రోశాన్ని మా బాధని మేము ఎలకెక్కిస్తాము. ద్వంద్వ వైఖరి ద్వంద్వబుద్ధిని రాష్ట్ర ప్రజలను వచ్చి ఈ టీవీలో చూస్తున్న వాళ్ళని డిసైడ్ చేయమని అడుగుతున్నాను. ఏ గ్రామం అయితే సమగ్ర సర్వే జరుగుతుందో ఆ గ్రామాల పరిధిలోకి వస్తాయి. ఆ రెండోది, ఆ దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అప్లయింగ్ అథారిటీ వచ్చి డిస్ట్రిక్ట్ జడ్జి వృత్తి చేస్తున్నారు కానీ లేదా రిటైర్డ్ కానీ ఒక అప్పీల్ అథారిటీ ఉంటుంది, అప్లయింగ్ అథారిటీ, వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఓవర్ చేస్తే అప్పుడు హైకోర్టుకి వెళ్ళే పరిధి, కోర్టుకి ఎప్పుడు వెళ్ళొచ్చు, దానికేం కోర్టుకి వెళ్ళే పరిధి దానికి టైం లేదు. మరుగుదొడ్డి మీద వచ్చి ఎన్టీ రామారావు బొమ్మ వేసుకున్నారు, మరుగుదొడ్డి మీద. ఇది మంచి కార్యక్రమం. ఇది పట్టదారు పాస్ పుస్తకం అనేది రిజిస్ట్రేషన్ అయితే నీ ఇంట్లో ఉంటుంది కానీ ఎవడి ఇంట్లో ఎందుకు ఉంటుంది? ఎవరో చెప్పేస్తే ఇలాంటి కడుపులో మంట ఉన్న వాళ్ళు రాస్తుంటే దాన్ని నమ్మితేనగా.